శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ శనివారం వెంకటేశ్వరుడికి సంబంధించిన పిండి దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, మానసిక సమస్యలు తొలగిపోతాయో, ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగింపజేసుకొని మనశ్శాంతి పొందాలంటే వెంకటేశ్వర పిండి దీపం అనే విధి విధానాన్ని పాటించాలి. ఆ విధి విధానం ఎలా పాటించాలంటే, శ్రావణ శనివారం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తలస్నానం చేసి ఆ తర్వాత మీ ఇంట్లో గోడ మీద పసుపు రాయండి. గోడకు పసుపు రాసి కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో వెంకటేశ్వర నామాన్ని అక్కడ గీయండి. గోడ మీద పసుపు రాసి వెంకటేశ్వర నామాన్ని కుంకుమతో గీసిన తర్వాత దాని కింద నేల మీద ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేయండి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. ఆ ముగ్గు మీద ఒక వెండి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ, ఇత్తడి పళ్ళెం కానీ ఉంచండి. ఆ పళ్ళెంలో చలిమిడి దీపాన్ని ఉంచాలి. చలిమిడి దీపం అంటే బియ్యపిండి, బెల్లం తురుము తీసుకొని దాన్ని కలిపి ఆ చలిమిడిని ఒక ప్రమిదలాగా తయారు చేస్తే దాన్ని చలిమిడి దీపం అంటారు. అలా బియ్యపిండి, బెల్లం తురుము కలిపి చలిమిడి దీపం తయారు చేసుకొని ఆ పళ్ళెల్లో చలిమిడి దీపం పెట్టండి. ఆవు నెయ్యి పోయండి. 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ వెలుగుతున్న దీపాన్ని వెంకటేశ్వర స్వామిగా భావించాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీప విధి విధానం అంటారు. శ్రావణ శనివారం ఏ ఇంట్లో అయితే ఇలా వెంకటేశ్వర పిండి దీప విధానం పాటిస్తారో ఆ ఇంట్లో వివాహ సమస్యలు ఉండవు, ఉద్యోగ సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, అందరికీ మనశ్శాంతి ఏర్పడుతుంది. వెలుగుతున్న ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ వెలుగుతున్నటువంటి దీపం దగ్గర వెంకటేశ్వర అష్టోత్తరం 108 నామాలు చదవాలి, గోవింద నామాలు చదువుకోవాలి, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకోవాలి. ఇవన్నీ చదువుకోలేని వాళ్ళు ఆ దీపం దగ్గర కూర్చొని నమస్కారం చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని జపించుకోండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఆహారం తీసుకోకూడదు. ఆ దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఆ వెలుగుతున్న దీపం దగ్గర వడపప్పు, పానకం నైవేద్యం పెట్టాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శనివారం సందర్భంగా ఈ విధి విధానం పాటించండి. శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలు కానీ లేదా ఏ ఒక్క శనివారం అయినా సరే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం పాటించి మీకున్న సమస్యలన్నీ తొలగింపజేసుకోండి. అలాగే శ్రావణ శనివారం సాయంకాలం పూట ముత్తైదువని ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇచ్చి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పుస్తకాలు ఏవైనా ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరంలో వచ్చే అన్ని పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు చేసుకోవాలో, ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మీ సమస్యలన్నిటికీ మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి. పండుగల సందర్భంగా ఏ పూజలు చేసుకోవాలో సవివరంగా మీకు తెలుస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.